ఆమ్లా పౌడర్ ఎలా తయారు చేయాలో చెప్తానని చెప్పా కదా, అది ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను అనమాట. ముందు శుభ్రంగా కడిగేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత అవి తొడిమిల కింద కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక అవి ఎండలో బాగా ఎండబెట్టేసేయాలి. గలగలలాడాలన్నమాట. అలా ఎండిపోవాలి. అలా ఎండిపోయిన తర్వాత ఇదిగో ఇలా అలా ఎండిపోయాక అది మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పౌడర్ పట్టేయాలి. మెత్తగా పౌడర్ పట్టేసి అప్పుడు జల్లించుకోవాలన్నమాట. ఇది పొట్టకి, జుట్టుకి, కంటికి చాలా వాటికి మెడిసిన్ అనమాట. లావు కూడా తగ్గిపోతారు, స్లిమ్ అయిపోతారు అనమాట. ఇది తాగితే డైలీ పరగడుపుని తాగాలి. పౌడర్ కొట్టుకున్నాక ఇలాగా నేను జల్లుడు ఉంటే మెత్తని జల్లెడు దాంతో జల్లించుకోండి. నాకు మా మెత్తని జల్లెడు కొంచెం చిల్లు పడిందని చెప్పి వడతట్లు వేసి జల్లించుకున్నాను. ఇది చాలా చిన్న స్పూను, ఇంగువ డబ్బాలో వస్తుంది కదా, చిన్న స్పూను అంటే టేబుల్ స్పూన్లో సగం సరిపోతుంది అనమాట. గ్లాస్ వాటర్కి వేసి వేడి నీళ్ళు పోసుకొని నైట్ నానబెట్టేసుకోవాలి. పొద్దున్నే పరగడుపున తాగాలన్నమాట. ఒక 2 స్పూన్లు తేనె వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లు అయితే లెమన్ వేసుకోవచ్చు. లెమన్ కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళదే. ఇలా నీళ్లు పోసుకున్నాక మూత పెట్టేసుకుని నైట్ అంతా నానబెట్టాలి. నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే పరగడుపున తాగాలి. నిమ్మరసం కానీ తేనె కానీ ఏదో ఒకటి వేసుకుంటే చాలు. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేనైతే తేనె వేసుకునే తాగా. ఇది వెయిట్ లాస్ కూడా అవుతారు. స్టమక్ ప్రాబ్లమ్స్